కాన్షియస్ మైండ్ ఆర్డర్ చెప్పేది. ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఎవరి సర్వెంట్ అయినా కావచ్చు, వీక్ కాదు. వీక్ లేదు. పవర్‌ఫుల్‌గా ఉంది. అందరి సర్వెంట్ పవర్‌ఫుల్‌గానే ఉంది. మీరు ఎవరినైనా తీసుకోండి. బట్ ఇది ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచంలో ఉండేవాళ్ళు అందరి లోపల సర్వెంట్ పవర్‌ఫుల్‌గా ఉంది. ఈక్వల్‌గా ఉంది. బికాస్ ఆఫ్ అది ఆ గాడ్ ఇచ్చాడు. గాడ్ క్రియేట్ చేసాడు ఈక్వల్‌గా. బట్ ఆర్డర్ చేసే బాస్ ఏమున్నాడో అతను వీక్ ఉన్నాడు. అతను డిఫరెంట్ ఉన్నాడు. అందరిలో సర్వెంట్ ఈక్వల్. పవర్‌ఫుల్లే. బట్ ఆర్డర్ చేసే బాస్ డిఫరెంట్ ఉన్నాడు. ఎంత పవర్‌ఫుల్‌గా ఆర్డర్ ఇస్తాడో అంత పవర్‌ఫుల్‌గా సర్వెంట్ పని చేస్తాడు. ఎంత లేజీగా ఆర్డర్ ఇస్తాడో అంత లేజీగా సర్వెంట్ పని చేస్తాడు. Recording stopped. ఇక్కడ ఇది సర్వెంట్ బాస్ అని చెప్పాము. ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఇళ్ళలో మేడ్ పని చేస్తారు. మేడ్ వాళ్ళు ఉంటారు. ఇంట్లో పని చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ రోజు రాలేదు. మీరు పని చేస్తున్నారు. రైట్? ఏదో ఒక పని చేస్తున్నారు. స్వీపింగ్ చేస్తున్నారు, లేకపోతే తుడుస్తున్నారు. ఏదో ఒకటి చేస్తున్నారు. ఇక్కడ మీరు సబ్‌కాన్షియస్ అనుకోండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌కి. మీరు సబ్‌కాన్షియస్. మీ మేడ్ రాలేదు. మీరు పని చేస్తున్నారు. మీరు పని చేసేటప్పుడు మీ మేడ్ వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తారు మీ పనిని? కంటిన్యూ చేస్తారా? ఏం చేస్తారు అప్పుడు? ఆపుతాం సార్. యెస్, ఎగ్జాక్ట్‌లీ ఆపేస్తాము. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. మేము ఆ ఇంటిలో ఉండేవాళ్ళు మా సబ్‌కాన్షియస్ మైండ్ ఇలాగే పనిచేసేది. అది సబ్‌కాన్షియస్ మైండ్. ఆ మేడ్ ఏమొచ్చిందో అది కాన్షియస్ మైండ్. అంటే మేము పని చేస్తున్నాము. సబ్‌కాన్షియస్ మైండ్ పని చేస్తుంది. ఎప్పుడు మేడ్ ఎంట్రీ అవుతుందో అంటే కాన్షియస్ మైండ్ ఎంట్రీ అయిపోతుందో అక్కడే సబ్‌కాన్షియస్ మైండ్ స్టాప్ చేసేస్తుంది అతని పని. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మీరు ఇది కావాలి, ఇది అవ్వాలి, ఇది ఇలా ఉండాలి అని ఏం మెసేజ్ ఇస్తున్నారో ఇచ్చిన తర్వాత మీ సబ్‌కాన్షియస్ మైండ్ పని చేసి స్టార్ట్ చేసింది. అట్రాక్షన్ స్టార్ట్ చేసింది. ఎవరెవరు రావాలి, ఎవరెవరు తీసుకొని రావాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలి అదంతా అట్రాక్ట్ చేసి స్టార్ట్ చేసింది. ఎప్పుడు మీరు ఇది అవుతుందా? ఇది ఎలా అవుతుంది? మా టీమ్ లేదు కదా! ఇప్పుడు సిట్యుయేషన్ లేదు కదా! సీజన్ లేదు కదా! మార్కెట్ లో ఉంది కదా! డౌన్ ఉంది. ఇలాంటి థాట్‌తో మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఎంట్రీ అయిందంటే ఇది పని చేసే పనిని వదిలేసి మళ్ళీ ఊరికైపోతుంది. మేము ఎలా మేడ్ వస్తే ఊరికైపోతామో అలాగే మా సబ్‌కాన్షియస్ మైండ్ ఊరికైపోతుంది. అంటే ఇక్కడ క్లియర్‌గా ఏం అర్థమవుతుందంటే ఎప్పుడు మీరు ఒక విషయంని ఆర్డర్ చేస్తారో అదైన తర్వాత ఆ విషయంలో ఎలా అవుతుంది? ఎవరు వస్తారు? ఎవరు తీసుకొని పోతారు? ఎవరు టీమ్ బిల్డ్ అదంతా మీకి అనవసరం అది. మనకి అది మీకు అనవసరం అది. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి? జస్ట్ చెప్పాము. దట్స్ ఇట్. బట్ వెరీ ఇంపార్టెంట్. అంత ఈజీ కాదు అది. చెప్పి ఊరుకుండేది అంత ఈజీ కాదు. బికాజ్ ఇప్పుడు వరకు మేము నేర్చుకునేది ఏంటంటే, ఇప్పుడు వరకు మీన్స్ మేము పుట్టినప్పటి నుంచి ఎప్పటి నుంచి ఒక కాన్షియస్‌నెస్ వచ్చింది. అప్పటి నుంచి మేము నేర్చుకునేది ఏంటంటే, ఎలాంటి లాజిక్ ఉంటుందో, ఎలాంటి ఒక క్లారిటీ ఉంటుందో, ఎలాంటి ఒక క్లారిఫికేషన్ ఉంటుందో దాని పైన మేము డిసైడ్ చేస్తాము. ఇది అవుతుంది, ఇది అవ్వదు అనేసి. మాకి కంట్రోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లియర్‌గా రాసుకోండి. మా కాన్షియస్ మైండ్ రాసుకోండి. మా కాన్షియస్ మైండ్ రోడ్ పైన జర్నీ లాగా. మా కాన్షియస్ మైండ్ రోడ్ పైన జర్నీ Recording in లాగా. progress. మా కాన్షియస్ మైండ్ రోడ్ పైన జర్నీ లాగా.
మా సబ్ కాన్షియస్ మైండ్ ఆకాశం జర్నీ లాగా. మీన్స్ మా కాన్షియస్ మైండ్ 2 వీలర్, 4 వీలర్, బస్, ట్రక్ అలా జర్నీ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఫ్లైట్ లాగా జర్నీ చేస్తుంది. మీన్స్ ఒక 500 కిలోమీటర్ మేము 4 వీలర్‌లో, 2 వీలర్‌లో ఎళ్ళాలంటే రోడ్ పైన ఎళ్తాము. అక్కడ ట్రాఫిక్ ఉండొచ్చు. ఎవరైనా సిగ్నల్స్ ఉండొచ్చు. ఏదైనా అడ్డము రావచ్చు. రైట్. రోడ్ బ్లాకేజ్ అవ్వచ్చు. ఏదైనా కావచ్చు. మీన్స్ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఫ్లైట్ లాగా జర్నీ చేస్తుంది. ఆకాశంలో జర్నీ చేస్తుంది. అక్కడ ఏమి డిస్టర్బెన్స్ ఉండదు. ఎ ఎన్ ఎప్ ఎలా డిస్టర్బెన్స్ లేకుండా ఫ్లైట్ జర్నీ చేస్తుందో, అలాగే మన సబ్‌కాన్షియస్ మైండ్ జర్నీ చేస్తుంది. మీరు ఇక్కడ చేయాల్సిందేంటంటే జస్ట్ ఇచ్చేయాలి అంతే. ఇచ్చిన తర్వాత ఇది అవుతుందా? అవ్వదా? ఎలా అవుతుంది? ఏం చేయాలి? అది మ్యాటరే కాదు. రైట్? యెస్. ఈ 11 డేస్‌లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరేమి ఇప్పుడు వింటున్నారు